26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతోంది. అలాగే ఆషాఢమాస శుక్లపక్ష తదియ చవితి 2 తిథులు కలిసి వచ్చినాయి. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రికాలము అనే పేరుతో పిలుస్తారు. దక్షిణాయనంలో సూర్యుడి కిరణాలు భూమి మీద తక్కువగా ప్రసరిస్తూ ఉంటాయి. దానివల్ల భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. దక్షిణాయనంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఉపవాసాలు ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. అందుకే దక్షిణాయనంలో తరచుగా ఉపవాసాలు ఉంటూ ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దక్షిణాయనం అంటే పితృదేవతలు భూమికి బాగా దగ్గరగా వచ్చే కాలము. కాబట్టి ఈ సందర్భంగా వీలైనప్పుడల్లా పితృదేవతల పేరిట అన్నదానం నిర్వహించటం, పితృదేవతల పేరిట గోసేవ చేయటం, పితృదేవతల ప్రీతి కోసం దానాలు ఇచ్చుకోవటం ద్వారా జాతకంలో ఉన్న పితృదోషాల నుంచి సులభంగా బయటపడటానికి దక్షిణాయనం అద్భుతంగా సహకరిస్తుంది. ఈ దక్షిణాయనం దేవతలకు రాత్రి కాబట్టి, అందులోనూ ఈ దక్షిణాయనంలో శ్రీ మహావిష్ణువు కూడా తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టి శుభ కార్యక్రమాలేవి నిర్వహించరాదు. దైవారాధనలు ఎక్కువగా చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు పొందేటటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు 2 తిథులు కలిసి వచ్చినాయి. తదియ చవితి 2 కలిసి వచ్చినాయి. ఆషాఢ శుక్ల తదియ నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైనది. ఆషాఢ శుక్ల చవితి నవగ్రహాల్లో కేతువుకు ప్రియమైనది. కాబట్టి జాతకంలో శుక్రదోషాలు, కేతుగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఆ దోషాలు తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైన మంత్రాలను ఈరోజు ఇంట్లో దీపం పెట్టాక జపించుకోవాలి. ఆ శక్తివంతమైన మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటి మంత్రం ఓం ఘం శుక్రాయ నమః. రెండో మంత్రం ఓం కం కేతవే నమః. శుక్ర మంత్రాన్ని 20 సార్లు పఠించాలి. కేతు మంత్రాన్ని 7 సార్లు పఠించాలి. ఇలా చేసినట్లయితే శుక్రగ్రహ దోషాలు, కేతుగ్రహ దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. శుక్రుడి అనుగ్రహం కలిగితే కళారంగంలో మంచి అవకాశాలు వస్తాయి. సంగీత నాట్య రంగాల్లో, లలిత కళల్లో అద్భుతమైన స్థాయికి ఎదగవచ్చు. దాంపత్యాల్లో విభేదాల నుంచి బయటపడవచ్చు. కేతు అనుగ్రహం కలిగితే ఆకస్మికంగా, అనుకోకుండా, హఠాత్తుగా వచ్చే సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. తల్లిదండ్రులకు బాగుండాలంటే కూడా కేతుగ్రహం అనుగ్రహం కావాలి. కాబట్టి ఈ 2 గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకునే అద్భుతమైన రోజు కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించిన శక్తివంతమైన మంత్రాలను ఈరోజు తప్పనిసరిగా పఠించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దీపారాధన చేశాక ఆషాఢ శుక్ల తదియ చవితి ఈ 2 తిథులు కలిసి వచ్చిన సందర్భంలో శుక్రుడికి, కేతువుకి సంబంధించిన ఏ మంత్రాలు పఠిస్తే ఈ 2 గ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం ఘం శుక్రాయ నమః, ఓం కం కేతవే నమః మంత్రజపం చేయండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.